రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో రావాలని టీడీఎల్పీ సూచించింది. 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను వైసీపీ అధినేత జగన్ కలిశారు. రాజ్భవన్ కు వెళ్లిన గవర్నర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి జరిగిన దాడులపై గవర్నర్ కు వివరించారు. రాష్ట్రంలో జరిగిన దాడులపై సాక్ష్యాలు, వీడియోలను గవర్నర్ కు జగన్ అందించారు. గ్రేటర్ విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఒకేసారి 14 మంది కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీలో 7, జనసేనలో 4 చేరారు. పార్టీలో చేరిన కార్పొరేటర్లకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కండువా కప్పి ఆహ్వానించారు. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో మళ్లీ లీకేజీలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆలయంలో 4 ఏళ్ల తర్వాత లీకేజీ అవుతోంది. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీ వరద వస్తోంది. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద వరద ఉధృతి భారీగా పెరిగింది. దీంతో భద్రాచలం వద్ద నీటి మట్టం 43 అడుగులకు చేరింది. అప్రమత్తమైన అధికారులు భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వీధి కుక్కల బారి నుంచి తమని కాపాడాలని చిన్నారులంతా పోలీసులను ఆశ్రయించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. కుక్కల స్వైర విహారం కారణంగా తమకు భయం వేస్తోందని చిన్నారులు తెలిపారు. తమను కుక్కల నుంచి కాపాడాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బంగ్లాదేశ్ లో అల్లర్లు జరుగుతున్న వేళ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా శరణార్థులు వస్తే వారిని ఆహ్వానిస్తామన్నారు. నిస్సహాయులు బెంగాల్ తలుపులు తడితే ఆశ్రయం ఇస్తామని తెలిపారు. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి విపక్ష సభ్యుల్లో ఒకరికి ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తమ డిమాండ్లను వినిపించారు. పార్లమెంటు వేదికగా తమ గొంతు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని, మంత్రులను, ఎంపీలు నేరుగా కలిసేందుకు వీలుగా సంప్రదింపుల కమిటీలను పునరుద్ధరించాలని కోరారు. కేరళలో ఇటీవల వెలుగులోకి వచ్చిన నిపా వైరస్ కారణంగా 14 ఏళ్ల బాలుడు మరణించాడు. దీంతో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. వెంటనే కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి బాలుడిని కలిసిన వారందరి నమూనాల్ని సేకరించాలని, వారిని క్వారంటైన్ కు తరలించాలని ఆదేశించింది. ఈ వైరస్ వ్యాప్తిపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మహిళల ఆసియా కప్ లో భాగంగా యుఏఈతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యుఏఈ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేసింది. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.